ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు మండలంలో మీ అందరితో కలవాలని, ముఖ్యంగా క్లస్టర్ వారీగా, అంటే గుంపులోకి వచ్చి వీడేదో మైక్ ఎత్తుకొని నేను మాట్లాడి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో ఒక అరగంట, 3/4 గంట మీతో కలిసి గత ఎన్నికల్లో మనం ఏ రకంగా చేసుకున్నాం, ఇంకా ఏ రకంగా మనం చేసుకోవాలా, ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మనం ఎంతవరకు ఏది చేయగలం, అదేవిధంగా కష్టపడినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయం అటు పార్టీ ద్వారా కానీ ఇటు మీ చేత గెలిచినటువంటి శాసనసభ్యుడిగా నా ద్వారా కానీ నేను చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ద్వారా తెలుసుకొని రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఈరోజు ప్రభుత్వాన్ని నేరుగా ఆ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి నాయకులే నడపాలా అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది కూడా సమిష్టిగా ఈరోజు ఎవరో ఒక 5 మందో 6 మందో నేరుగా నా దగ్గరికి రావడం, నాకు ఈ కార్యక్రమం వాడు వచ్చేటువంటి అంగన్వాడీను లేదంటే మనకు వచ్చేటువంటి ఈజీఎస్ కి సంబంధించినటువంటి పోస్ట్ కావచ్చు, అదేవిధంగా వెలుగుకు సంబంధించింది కానీ మీరు ఒకరిద్దరు వస్తే నేను ఆ పనులు చేసే పరిస్థితి ఉండదు. మీరే ఆ గ్రామంలో మొత్తం మనకు సంబంధించినటువంటి నాయకులు అక్కడ కూర్చొని సమిష్టిగా ఒక నిర్ణయం కానీ నాకు చెప్తే ఖచ్చితంగా మీరు ఏదనుకుంటారో అది చేస్తానని చెప్పడానికి, అదేవిధంగా రేపు మళ్ళా ఎక్కడైనా డిఫరెన్సెస్ వచ్చి ఆ గ్రామంలో 2-3 అభిప్రాయాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, యూనిట్ ఇన్ఛార్జ్ కానీ, పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ కానీ వాళ్ళు ఆ గ్రామానికి వచ్చి అందరినీ ఒక చోట కూర్చోబెట్టి సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలా అనేటువంటి ఆలోచనతోనే రాబోయే కాలంలో ఆ రకంగా మనం పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేయడంలోనే ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజలకు మనం చేయాల్సి వస్తే ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో మనకు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంకా వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు అటు రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, పంచాయతీరాజ్ కానీ అన్ని రకాలైనటువంటి అధికారులు ఇంకా వాళ్ళే ఉన్నారు. ఈ వారం లోపల 10 రోజుల లోపలనే పూర్తి స్థాయిలో ఈ అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్తగా, ఎందుకంటే పాత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు పాత మనుషులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులతో సంబంధాలు లేనటువంటి వాళ్ళను ఇక్కడికి వేస్తే ఆ రోజు నేనొచ్చి మీ దగ్గర కూర్చొని ఆ అధికారులు నేను పిలిచిన తర్వాత నా పక్కన మీరు కూర్చొని నేను రివ్యూ చేస్తే ఆ గౌరవం మీకుంటుంది, ఆ భయం అధికారులకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను కొంత ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రక్షాళన అయిన తర్వాత ఒకసారి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా రావడం జరిగింది. ఈ రోజు పార్టీ పరంగా మొదటగా కూడా ఈ క్లస్టర్ ఎవరైతే మనకు రాంబాబు ఇన్ఛార్జ్ గా ఉండేటువంటి క్లస్టర్ 10 పంచాయతీలు ఉన్నాయో ఆ 10 పంచాయతీలు ఈ రోజు మనం రివ్యూ చేసుకున్నాం. మళ్ళా రేపా ఎల్లుండే అవతల ఎల్లుండే మిగతా క్లస్టర్ కూడా మనం చేసుకొని మీ అందరినీ కూడా ఆ లోపల పూర్తిగా యంత్రాంగం తయారైన తర్వాత ఏ రకంగా ఆ గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి పనులు కానీ, అక్కడ చేయాల్సిన పనులు కానీ, గత ప్రభుత్వంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వంలో అటు ఆర్థికంగా ఇంకొక రకంగా నష్టపోయారో వాళ్ళకు కూడా సరైన న్యాయం చేయడానికి
విజయానికి ఈ రోజు నుంచి కూడా మనం ముందుకు తీసుకెళ్తే ఆ కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే మనకు అధికారం వచ్చిందని మనం ఏదంటే అది చేయడానికి కూడా వీలు కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక కేస్ స్టడీ మనకు. ఇది వరకు మనం ఎప్పటి నుంచినా రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు రాజకీయాల్లో అధికారం వస్తే ప్రతిపక్షం పైన దాడులు చేసిన సందర్భాలు లేవు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదనాల వల్లనే ఈ రోజు మనము 164 సీట్లు రాష్ట్రంలో గెలుచుకోగలిగాం. దాన్ని మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలా, మీరు కష్టపడినటువంటి వాళ్ళకు మీకు ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి దాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు పార్టీ పరంగా కానీ చేయడానికి ఆ కార్యక్రమాలను తీసుకెళ్లి ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కూడా వాటన్నింటినీ కూడా చేయడం జరుగుతుందని చెప్పే సందర్భంగా తెలుసుకుంటూ, ఎందుకంటే ఈ రోజు మండలం 2 క్లస్టర్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో అందరితో కూడా ఓవరాల్ గా ఒకసారి మాట్లాడి మరి క్లస్టర్ వారి గ్రామ పంచాయతీ వారి కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ఈ మైకు లేకుండా మాట్లాడేది పైన మీతో అయితే, ఈ మైకు లేకుండా నేను మీతో మాట్లాడగలను. కొన్ని విషయాలు డైరెక్ట్ గా మీతో ఎట్లా ఏ రకంగా మనం ఉండాలా, ఏ రకంగా చేసుకోవాలనేది మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా నేరుగా మాట్లాడుకుందాం. మరొకసారి ఈ మండలంలో మరి తెలుగుదేశం పార్టీ గెలుపుకు మరి ఎప్పటి నుంచినా కూడా ఈ మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉండేటువంటి మండలం ఇది. కొంత పోయిన ఎన్నికల్లో ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో మనం అనుకున్నంత స్థాయిలో మనం చేసుకోలేకపోయాం. దీన్ని మళ్ళీ బలపరచడానికి మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనో అది చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మరొకసారి మొన్న గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటు కార్యకర్తలకు అటు ఈ మండల ప్రజానీకానికి మరొకసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ.